వీర్రాజు పానకాలు ఇద్దరూ కూడా బాంబు గురించి మాట్లాడుకోవడం వినేసిన లక్ష్మి ఎలాగైనా సరే విహారీని తన కుటుంబాన్ని బాంబు ప్రమాదం నుండి కాపాడాలని చెప్పి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే కంగారు పడిపోతారని చెప్పి ఇల్లంతా కూడా బాంబు కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా లక్ష్మి దేనికోసమో వెతుకుతూ ఉండడం చూసి, అమ్మ లక్ష్మి దేనికోసం అమ్మ వెతుకుతున్నామని చెప్పి అడుగుతూ ఉండడంతో అప్పుడు లక్ష్మి మాత్రం నా కాల పట్టి ఒకటి కనిపించకుండా పోయింది, దానికోసమే వెతుకుతున్నానని చెప్పి ఇంట్లో వాళ్ళకు అబద్ధం చెబుతుంది. ఇక ఆ తర్వాత కూడా లక్ష్మి అన్ని వైపులా వెతుకుతూ ఉండడంతో ఇంటికి వచ్చిన విహారీ కూడా ఆ విషయం తెలుసుకొని బాబు కోసం తను కూడా మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. రే విహారీ, ఏమైందిరా? అక్కడ లక్ష్మి వెతుకుతుంది, నువ్వు కూడా చెప్పి యమున కంగారుగా అడుగుతూ ఉంటే అప్పుడు అంబిక, నా కంటే మీకు తన కాలు పట్టి ఎక్కువైపోయిందా? ఆ కాలు పట్టి పోతే ఇంకొకటి కొనుక్కోవచ్చులే, అనవసరంగా నా పెళ్ళిని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అది కాదమ్మా అని చెప్పి లక్ష్మి అంబిక సుభాష్ల మెడలో ఉన్న దండల వైపు చూస్తూ ఉంటుంది. ఆ దండల్లోనే బాంబు ఉందని గ్రహించి అలా లక్ష్మి ఆ దండలను తీయడానికి ప్రయత్నిస్తూ అంబిక వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మ ఒక్కసారి మీ మెడలో ఉన్న ఆ దండల్ని తీయండమ్మా అని అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు, అమ్మ ఒక్కసారి అలా దండలు వేసుకున్న తర్వాత మధ్యలో తీయకూడదమ్మా, అరిష్టం అని చెప్పి అంటూ ఉంటారు. పంతులు గారు అరిష్టం అని చెప్తున్నారు కదా, నేను సంతోషంగా సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఎందుకే ఇలా ప్రతిసారి కూడా నువ్వు నన్ను ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటావని చెప్పి అంబిక లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, అమ్మ దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వినండి అమ్మా, ఆ దండలు ఇలా ఇవ్వండి అని అంటూ ఉంటే అప్పుడు అంబిక, దండలు ముట్టుకున్నావంటే చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది. అత్తయ్య, ఇందాకటి నుండి మీరు కంగారు పడతారని మీతో ఈ విషయం చెప్పలేదో, ఎవరో ఇక్కడ బాంబు పెట్టారో, ఆ బాంబు కోసమే లక్ష్మి ఇందాకటి నుండి వెతుకుతుంది, మన కుటుంబం మొత్తాన్ని చంపడం కోసమని చెప్పి ఇక్కడే ఎక్కడో బాంబు పెట్టారో అని విహారీ అనడంతో బాంబు అంటూ అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. లక్ష్మి అంబిక మెడలో ఉన్న దండను, సుభాష్ మెడలో ఉన్న దండను బలవంతంగా తీసేస్తుంది. ఇక అలా దండలో వెతుకుతూ ఉంటే బాంబు కనిపించడంతో అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఈ దండలోకి బాంబు ఎలా వచ్చింది అని చెప్పి అందరూ కంగారు పడిపోతూ ఉంటే ఇదంతా కూడా వీర్రాజు చేసిన కుట్ర అని చెప్పి లక్ష్మి బయట పెడుతూ ఉంటుంది. దాంతో రే వీర్రాజు అని వీర్రాజు గొంతు పట్టుకోబోతూ ఉంటే నా సంగతి తర్వాత, మరొక 2 నిమిషాల్లో ఆ బాంబు పేలబోతుంది, దాని సంగతి చూసుకోండి అని చెప్పి వీర్రాజు పానకాలతో కలిసి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి ఎంతో ధైర్యం చేసి ఆ బాంబును తీసుకొని అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మి, ఒక్క నిమిషం ఆగు లక్ష్మి అని చెప్పి విహారీతో పాటు ఇంట్లో వాళ్ళంతా కూడా లక్ష్మితో పాటే బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. లక్ష్మి మాత్రం ఇంట్లో వాళ్ళందరినీ కాపాడాలన్న ఉద్దేశంతో ఆ బాంబును తీసుకొని దూరంగా పారిపోతూ ఉంటుంది. ఇక అలా దూరంగా పారిపోతూ ఉంటే విహారీ లక్ష్మిని పట్టుకొని, లక్ష్మి ఆ బాంబు ఇలా ఇచ్చేసే, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు విహారీ గారు, మీరు నా ప్రాణం, మీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను, మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి, నాకు ఏం జరిగినా పర్వాలేదు, ఆ బాంబు ఇలా ఇవ్వండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఆ బాంబుని లాక్కుంటూ ఉంటారు. అమ్మ లక్ష్మి, విహారీ జాగ్రత్త అని యమున కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా ఆ బాంబు పేలి మంటలు చెలరేగుతూ ఉంటాయి. దాంతో ఆ ప్రమాదంలో లక్ష్మి విహారీ ఇద్దరు చనిపోయారని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. యమున, నాన్న విహారీ అని చెప్పి విహారీ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, వదిన ఆగు వదిన, ఆ మంటలు చూసావు కదా ఎలా చెలరేగుతున్నాయో, మనల్ందరినీ కాపాడడం కోసం విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ప్రాణత్యాగం చేశారు అని చెప్పి వస్తా అంటూ ఉంటే యమున కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. జరిగిన ఇన్సిడెంట్తో సహస్ర కూడా షాక్లో ఉండిపోతుంది. అమ్మ, బావ అని సహస్ర ఏడుస్తూ ఉంటే, బాధపడకమ్మా అని చెప్పి పద్మాక్షి సహస్రని ఓదారుస్తూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఎందుకు నా కూతురి జీవితాన్ని ఇలా చేశామని చెప్పి పద్మాక్షి కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. వీర్రాజు అక్కడి నుండి పారిపోతాడు. దీని అంతటికీ కారణమైన ఆ వీర్రాజు గారిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టకూడదు, వాడిని అరెస్ట్ చేయించాలి అని
చారుకేశ. లక్ష్మి ఆఖరి నిమిషం వరకు కూడా ఈ కుటుంబం అంతా కూడా బాగుండాలని, అందరూ ప్రాణాలతో ఉండాలని కోరుకుంది. కానీ మనం మాత్రం ఏ రోజు లక్ష్మిని మనిషిలాగా కూడా చూడలేదు. తనని ఎంతగానో బాధ పెట్టామో. ఈ పాపం ఊరికే పోదు అని చెప్పి చారుకేశ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి విహారీలో చనిపోయారని చెప్పి వాళ్ళ ఫోటోలకు దండ వేస్తారు. లక్ష్మిని విహారిని ఆఖరి చూపు చూసుకుందామని చెప్పి చారుకేశ జరిగిన ఇన్సిడెంట్ దగ్గరికి వస్తాడు. ఇక అక్కడ బూడిద తప్ప ఏమీ మిగలకపోవడంతో బాంబ్ బ్లాస్ట్లో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా పూర్తిగా కాలి బూడిదైపోయారని చెప్పి ఇంట్లో వాళ్ళకు చెప్పడంతో ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయామని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటారు. మరోవైపు లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఆ బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉండగా విహారీ లక్ష్మి చెయ్యి పట్టుకొని అక్కడున్న లోయలోకి దూకేస్తాడు. ఇక అలా లక్ష్మి విహారీ ఇద్దరు కూడా డొల్లుకుంటూ లోయలోకి పడి స్పృహ కోల్పోతారు. స్పృహ కోల్పోయిన విహారీ లక్ష్మి వాళ్ళను అటువైపుగా వెళ్తున్న గూడెం ప్రజలు బ్రతికించి తమ దగ్గరున్న మూలికలతో వాళ్ళకు వైద్యం కూడా చేస్తారు. ఇక ఆ విధంగా విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కొద్ది రోజులకు కోలుకుంటారు. ఇక అదే అడవిలో లక్ష్మి విహారీ ఇద్దరు కూడా సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటారు. కొద్ది రోజులకు మామూలు మనిషి అయిపోయిన తర్వాత విహారీ గారు మీకోసం కుటుంబం అంతా కూడా ఎదురు చూస్తూ ఉండుంటారు. ఈ పాటికి మనం చనిపోయామని అందరూ కూడా అనుకుని ఉంటారు. నేను చనిపోయినా ఎవరు కూడా పెద్దగా బాధపడరు. కానీ మీరు ఇంటికి ఏకైక వారసుడు కాబట్టి మీరు లేరన్న నిజాన్ని వాళ్ళు తట్టుకోలేరు. ప్లీజ్ విహారీ గారు దయచేసి ఇంటికి వెళ్దాం పదండి అని లక్ష్మి అంటూ ఉంటే, లేదు లక్ష్మి, ఇంకొద్ది రోజులు మనం ఇలాగే హాయిగా సంతోషంగా జీవితాన్ని గడుపుదామని చెప్పి అంటూ ఉంటాడు. వద్దు విహారీ గారు దయచేసి ఇంటికి వెళ్దాం పదండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, లేదు లక్ష్మి, ఇప్పటి వరకు నేను ఎవరితోనూ నువ్వు నా భార్యవని చెప్పుకోలేక నీతో ఒక్కరోజు కూడా సంతోషంగా గడపకుండా నరకాన్ని అనుభవించాను. నిజమైన సంతోషాన్ని ఈ కొద్ది రోజుల్లోనే నేను అనుభవిస్తున్నాను. ఈ ఆనందాన్ని దయచేసి ఇలాగే ఉండనివ్వు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిన లక్ష్మి ప్రెగ్నెంట్ అని అక్కడున్న వాళ్ళు చెప్పడంతో అప్పుడు విహారీ మంజుల చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. విహారీ గారు మీతో ఒక విషయం చెప్పాలంటూ సహస్ర చేసిన కుట్ర గురించి, లక్ష్మి కడుపులో పెరుగుతుంది మీ బిడ్డే అని, తనని ఎప్పటికీ అపార్థం చేసుకోకండి మంజుల తనకి అన్ని నిజాలు చెప్పేసిన విషయాన్ని విహారీ గుర్తు చేసుకుంటాడు. లక్ష్మి కడుపుతో ఉంది, లక్ష్మిని జాగ్రత్తగా అపురూపంగా చూసుకోవాలని చెప్పి విహారీ ఆ అడవిలోనే లక్ష్మితో కలిసి ఉంటూ లక్ష్మికి సేవలు చేస్తూ ఉంటాడు. సహస్ర చేసిన కుట్రను ఆ వీడియో ద్వారా ఎలాగైనా బయట పెట్టాలని అనుకున్నాను. మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని నిరూపించాలంటే అమ్మ ఫోన్ ఒకటే సాక్ష్యం. కానీ ఆ సాక్ష్యం కూడా రిపేర్కి ఇవ్వడంతో దాన్ని నేను అందరి ముందు చూపించలేకపోయాను. కానీ ఎప్పటికైనా నీకు బిడ్డ పుట్టిన తర్వాతైనా సహస్ర కుట్రను బయట పెట్టి తీరుతాను. ఎప్పటికైనా నా భార్యవి నువ్వే లక్ష్మి. నీకు బిడ్డ పుట్టే వరకు ఇలాగే సాధారణ జీవితం గడుపుదామని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటాడు. నీ కడుపున బిడ్డ పుడితే అప్పుడు ఇంటి వారసుని చూసి ఎవరు కూడా మనల్ని అపార్థం చేసుకోరు, అందరూ నిన్ను కోడలుగా ఆహ్వానిస్తారని చెప్పి ధైర్యంగా ఉండంటూ లక్ష్మికి విహారీ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అలా లక్ష్మికి నెలలు నిండుతూ ఉంటాయి. విహారీ దగ్గరుండి లక్ష్మికి సేవలు చేస్తూ ఉంటాడు. మరోవైపు సహస్ర విహారీని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అమ్మ, నా బిడ్డ లక్ష్మి కడుపులో పెరుగుతుందని, ఎప్పటికైనా బావ నాకు దగ్గరవుతాడని నేను ఎంతగానో ఎదురు చూశాను. కానీ ఏంటమ్మా దేవుడు నా రాతను ఇలా రాశాడు. ఎంతో కష్టపడి బావను సొంతం చేసుకున్నా కూడా ఆ ఆనందం నాకు
కొద్ది రోజులు కూడా లేకుండా పోయింది. నేనేం పాపం చేశాను అని చెప్పి సహస్ర బాధపడిపోతూ ఉంటుంది. ఆ లక్ష్మికి అన్యాయం చేయాలని చూసాం కదే, అందుకే ఆ దేవుడు మనకి ఈ విధంగా శిక్ష వేశాడేమో అని చెప్పి పద్మాక్షి పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ విధంగా లక్ష్మి విహారీ ఇద్దరు అయితే సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరి లక్ష్మికి బిడ్డ పుట్టిన తర్వాత విహారీ లక్ష్మి తిరిగి ఇంటికి చేరుకుంటారా? ఏం జరగబోతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.